ఎవరి గోలా వాడిది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దశా దిశ లేకుండా వెళుతున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి, కేబినెట్ మంత్రులకి చాలా వరకు అగాధం ఏర్పడింది, చాలా వరకు దూరం ఏర్పడిందని సచివాలయ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తూ ఉంది. సో అందుకు తగ్గట్టుగానే మంత్రులు ఎవరి ఇష్టారీతిన వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒక అంశం పైన ఒక మంత్రి ప్రకటన ఒకలాగా ఉంటుంది, మరొక మంత్రి ప్రకటన మరొకలాగా ఉంటుంది, ఫైనల్గా ముఖ్యమంత్రి ప్రకటన ఒకలాగా ఉంటుంది. సో ఇట్లా ఒక సమన్వయం లేక మంత్రులు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా, ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు అన్నట్టుగా, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతున్నటువంటి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్లోనే ఉన్నారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రుల మధ్య ఆధిపత్యం కావచ్చు, లేదా సమన్వయం లేకపోవడం కావచ్చు, తర్వాత మంత్రులకి ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ కావచ్చు, అదంతా ఎట్లా కనిపిస్తోంది? రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇద్దరు మహిళా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్క. వీళ్ళిద్దరూ కూడా ఏ సమీక్షా సమావేశంలో కూడా కలిసి కూర్చోలేదు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో కూర్చున్నారు తప్ప ఈ 17 నెలల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏ రివ్యూ జరిగినా ఒకరుంటే మరొకరు ఉండకపోవడం అనేది ఏదైతే వరంగల్ సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులందరికీ కూడా తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పటికీ కొనసాగుతుందనేది ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మధ్య ఒక చర్చ అయితే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మేడారం జాతర జరిగిందో అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఒక వివాదం అయితే అప్పుడు కొనసాగింది. ఆ తర్వాత ఇదంతా కూడా ఒక చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద దుమారంగా మారిన క్రమంలో, ఒక సందర్భంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి సీఎంకి సంబంధించినటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక వాళ్ళ ఇంట్లోకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో వీళ్ళిద్దరు కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలవడం జరిగింది. నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో కార్యక్రమంలో కలిసి మేమిద్దరము ఒకటే అన్నటువంటి ఒక సంకేతం ఇచ్చారు తప్పితే అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందనేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పటికప్పుడు చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, మంత్రులందరూ కూడా ఏదైతే కమిషన్ల అలవాటు పడ్డారన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలతో మరింత గ్యాప్ పెరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రకమైనటువంటి చర్చ సీతక్కకు సంబంధించి, ఈ అంశానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రశ్నగానే నిలిచిపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందనేది జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు చర్చ జరుగుతూ ఉంది. ఇది మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద, పరిపాలన మీద ఒక ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ముద్ర పడతా ఉంది. అదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఇది ప్రజల మీద కావచ్చు, ఏదైతే కార్యక్రమాల మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తున్నది మాత్రం ఇప్పుడు స్పష్టత వీళ్ళ మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందనేది మనకు తెలుస్తా ఉంది. ఓకే రవికాంత్.